అందాల వివరాల ఊరి విద్య ప్రౌఢి శారదా ఈ అంతాపురము ఎలా ఉన్నదంటే ఊరి విద్య ప్రౌఢి శారదా పీఠమై వెలుగందు కైలాస నగరి లలిత వన్యల గలుగు లక్ష్మి నివాసమై లలిత వన్యల గలుగు లక్ష్మి నివాసమై ఇరువైన వైకుంఠపురము వోలే విరిచిత ప్రఖ్యాత హరిచంద్ర నాట్యమై ఆరూడి అమరపురము వోలే ఎందమున చూడ ఈ గృహ సుందరంబు కనుక వర్ణము నుండెను కనుల విందు చతుర్ముఖులకునైనా బ్రహ్మాదులకు అర్యరాదులకైనా ఎంత తరముగాదు ఈ గృహము ఎచ్చట చూసినా ఎట్లా ఉన్నదంటే భూరి విద్య అంటే విద్యను పఠించి బోధించినటువంటి ఆ సరస్వతి దేవి ఆ సరస్వతి గృహము కన్నా అందముగా ఉన్నది. అంటే ఈ గృహము అదిగాక వెలుగొందు కైలాస నగరి వోలే. కైలాసం అంటే కైలాసము పరిపాలించే అటువంటి వారు శంకరుడు. వెండికొండ, ఆ వెండికొండ ఎలాంటిగా ఎంత తేజస్గా ఉంటాదో ఆ వెండికొండ కంటే ఎక్కువ ఉన్నది ఈ అంతాపురం. అదిగాక లలిత వన్యల గలుగు లక్ష్మీ నివాసమై వెలుగొందు కైలాస నగరి పోలే విరిచిత ప్రఖ్యాత హరిచంద్ర నాట్యమై ఆరుడి అమరాపురం పోలే. అమరాపురం అంటే దేవేంద్రుడు ఏరినటువంటి ఎక్కర అమరాపురం కంటే ఇంకా అందంగా ఉన్నది ఈ పురము. డెందమున చూడ ఈ గృహ సుందరంబు, నా డెందమున చూడ ఈ గృహ సుందరంబు కనక వర్ణము నుండెను కనుల విందు. కనకం అంటే ఎడు చూసినా బంగారమే. బంగారము, ఎండి, రత్నాలు, వరాలు లెక్క, చిన్నాంబరముల లెక్క తీర్చిదిద్ది కూర్చి పేర్చినట్టుగా ఉండాలి ఈ గృహము. ఎక్కడ చూసినా కానీ ఎవరు నాకు కనిపిస్తలేదు. దీని మాయ. ఇది కలయ నిజమా లేక మహిమ లేక మాయ? అయినా సరే, ఇక్కడ నిన్ను ఆలోచిస్తాను. మరి ఎవరు నన్ను ఇచ్చడికి ఎవరు తీసుకువచ్చారో? ఇంత బాధపడుతున్నాను. నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, నా మిత్రుడు, నా బటవర్గములు ఎంత బాధపడుతున్నారో. నా పల్లి రాజా, రాజా, ఓ రాజా, వినవయ్య రాజేంద్ర, మాటలు అంటవా? వినవయ్యా ఓ రాజేంద్ర, విన్నపంబు ఒక్కటి, నా విన్నపంబు ఒక్కటి. దుఃఖంబు మానము. నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నువ్వు దుఃఖము మాని, దుఃఖము మాని నీవు ఏడవకుంట నా వైపు ఒక్కసారి చూడు. నేను దేవవేశ్యను, నా పేరు పద్మావతి అంటారు రాజా. అయితే ఒకనాడు మీ భూలోకములో చిత్రాలు చూడడానికి వస్తే అక్కడ నీవు నాకు కనిపించావు. కనిపించగా నా మనస్సు నీపైకి మళ్లించాను. నీ పైన నా మనస్సు మరలి నీ
వచ్చాను రాజా. ఓ సుందర సుకుమారా అందము తెలిసాడా, ఓ సుందర సుకుమారా అందము తెలిసాడా, సుందర సుకుమారా అందము తెలిసాడా, సుందర ఓ సుకుమార నా అందగాడ, నా సొగసైన అందగాడ, నీ అందము చందము నేను నచ్చి నేను ఈ దేవలోకాన్ని తీసుకువచ్చాను. అందము చందము నా చిన్నలు నా వయసంతా నీపైనే ఉన్నది. నా వన్య ముందు కౌగిలించు. కగునే నన్నిడు ఎత్తుడా మొగలాడి తనము చేత నీవు బాగవు నీవు నగరదరే జనులు వినగా నది చూచో స్వామిని తగునేనన్నిడు ఎత్తుడా మొగలాడి తనము చేత నీవు వైఖరి చేతను నన్ను తీసుకువచ్చావు. కానీ ఒకవేళ ఈ జనం చూస్తే నవ్వుతారు. ఏమి నీ విధానం ఏంటి? నన్ను ఈ జనము చూస్తే నవ్వుతారా? అవును, మా ఇంటి చుట్టుపక్కలే ఎవరు రారు. అసలు నువ్వు ఎటువంటి దానవు? నన్ను ఇచ్చడికి తీసుకొని వచ్చావంటే నీవు గుణహీనురాలవు. నీలాంటి ముఖము చూడరాదు మాలాంటి మగవాళ్ళు. నాలాంటి ముఖము చూడరాదా? ఓ చక్కని గోపాల, నీవు రూపవంతులవని నిన్ను నేను అందంగా ఇష్టంగా తీసుకువచ్చాను స్వామి. ఎటువంటి దానావే
ఎటువంటి దానవు మనసు నవ్వుపడితే పురుషులు నవ్వుపడితే ఎవరు ఎటువంటి వారని తెలియదా నీకు గుణహీనురాల బుద్ధిహీనురాల నన్ను తీసుకువచ్చావంటే నీవెక్కడా నేను ఎక్కడా చుక్క లాంటి వాని నేను ఈ భూమి పైన మొక్క లాంటి దానవు నీవు నేనా అక్కడ ఉండు ఏమి నిన్ను కాదనుకొని నేను నిన్ను ఎందుకు తీసుకువచ్చానో తెలుసా స్వామి? ఎందుకు తీసుకువచ్చానో తెలుసా? నీ సుందరత చూసి నీ సుందరమైన రూపాన్ని చూసి నేను కోరుకొని తీసుకువచ్చాను. ఓ సుగుణకర్ అంటే ఓ అందగాడా, నన్ను ఒక్కసారి కూడి నా ప్రేమ తీర్చు. ఎవరు నేనెవరా? దేవావేశము నీవు దేవవేశ్యవునేవో దేవతలకే నీవు దేవవేశ్యవు కనుక నీవు దేవతలకే తగును. మా వంటి మనుషులను తీసుకొని వచ్చి ఇంత ఆరడి చేస్తున్నావంటే నీకు భావ్యము కాదు, నీకు ధర్మము కాదు, నీకు న్యాయము కాదు. వెళ్ళిపో. అలా నేను దేవవేశ్యను, నీవు దేవతలతోనే పొందు చేస్తే కలుస్తాది గాని మాలాంటి మానవులతోని నీకు కుదరదు అంటున్నావా? మాలాంటి మానవులతోటి కుదరదు. ఇక వెళ్ళిపోయిగా, ఇక నేను వెళ్తా. ఇక వెళ్తావా? అవును. స్వామి తగదంచు పలుకాగా నీవు మానవుడవైనా కూడా మా దేవతల్లో రారాజులు దేవవ్రతులు ఎందరో ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా నాకు నచ్చలేదు. నేను దేవవేశ్యను, నీవు కూడా దేవకాంతినివనే నిన్ను తీసుకొచ్చాను. కానీ నా మాట కాదనకుండా నా పొందు చేసి నా ప్రేమ తీర్చి నన్ను కూడు. నా ప్రేమ తీర్చుకోని హరి హరి, ఇటువంటి అన్యాయ వాక్కులు మాట్లాడుతున్నావు కానీ నీతోటి మాట్లాడేటువంటి వాడిని కాదు. ఏమంటావు?
నేను మాట్లాడేటువంటి వాడిని కాదు, నీలాంటి ఆడవాళ్ళతో. నాలాంటి ఆడవాళ్ళతో మీరు మాట్లాడరా స్వామి? అన్యాయమిది కాదు నా వాక్కులు మాను. అన్యాయమిది కాదు నా వాక్కులు మాను. స్వామి, నేను నీతో మాట్లాడేది అన్యాయం కాదు. దీపము లేని ఇంట్లో వెలుగు వెలిగిస్తే ఎంత కాంతి ఉంటుందో, నాలాంటిది నీపైన ప్రేమ కావాలని కోరుకుంటే చీకటిలో ఉన్నటువంటి ఇంట్లో చక్కని వెలుగు పెట్టినట్టుగా నీకు నాకు కలుస్తాది స్వామి. రారా కౌగిలి చేరా రారా దోరా, ఈ రంగే గాయం. ఆ రాజుకు ఏమి తెలియనట్టున్నది? నేను ఎన్ని తీళ్ళ సైగ చేసినా, ఎన్ని మార్లు పలకరించినా నా వైపే చూస్తలేడు, దగ్గరికి వస్తలేదంటే ఇక్కడ అంగత దొరికి నల్ల ముక్క. స్వామి, నా మాట ఆగు, చెప్తాను. ఎప్పటికి వేష జాతులను తప్పకుండా, ఎప్పటికి వేష జాతులను తప్పకుండా దురముగా నుంచుడే మా యొక్క దొరతనంబో. దగ్గరికి నీయు నిమిష మాత్రములోన వదలకుండురే కొరంత పొదల పదిగా. స్వామి, నా మీచాల స్వామి, ఎప్పటికీ మీలాంటి వేష జాతులు, ఎప్పటికీ వేష జాతులను తప్పక మాలాంటి రాజులు దురమగా నుంచుడే మా దురల పద్ధతి, మా రాజుల పద్ధతి. ఆ దురమగా నుంచుడే మా యొక్క దొరతనం అంటే మా రాజుల పద్ధతి. ఒకవేళ దగ్గరికి రమ్మని ఒక్క నిమిషము కనురెప్పవాలే మీరు మా దగ్గరికి వచ్చినచో, మమ్మల్ని అంటుకున్నచో కోరంత పొదకు మనం వెళ్ళేటప్పుడు ఈ వస్త్రము కోరంత పొద పడితే ఈ వస్త్రం మొత్తమే చినిగిపోతుందట. అంతకంటే ఎక్కువ మీ వేశ్య జాతులను ఎందరికైనా ఎప్పుడైనా నమ్మరాదు. ఇక మీరు అయితే మేము నీ వెంట పడితే ఒక పరికి పొదకు కోరంత పొదకు ఒక
చీర తగిలినా ఆ. కట్టుకునే దోతి తగిలినా అవును అది అటే ముళ్ళతో వదలకుందురే వదలకుందురే కోరంత బోదల పదిగా అది వదలకుండా ఎలా మలుచుకుంటాదో ఆ. మేము అలా మలుచుకుంటాము. ఏమంటారు? నన్ను ఏదో ఆరాడు చేస్తున్నావు గాని ఇతవు కాదని ఎంత చెప్పినా నీకు నా కుదరని పని. ఎట్లా కుదరని పని అంటే ఇష్టం లేని పనే కష్టమైన పని భూ ప్రపంచంలోన. ఇతవు కాదని ఎంత చెప్పినా వినుము నా వాక్యంబులని. నీ పైన నాకు ఇష్టం లేదు, నీ పైన నాకు ఇష్టం లేదు, నా పైన నీకు ఇష్టం ఉన్నది. నేనే వద్దంటున్నా, నువ్వు నాకు కావాలంటున్నావు. నువ్వు కావాలన్నా నేను వచ్చే అటువంటి వాడిని కాదు. వెళ్ళు. నేను కావాలంటే మీరు రారా? మారకారా వినుమానే మారుతానికి చాలా చాలా. ఓ మారకారా మారుతానికి చాలా చాలా. మారకారా మన్మధుడా, అతి సుందరుడా, నీవు కానిపోని మాటలు మాట్లాడితే కాదు కూడదు అంటేనే వినేదాన్ని కాదు. నా మారుకే ప్రేమ